ఏ పార్టీకి ఎన్ని సీట్లు? తెలంగాణలో ఆసక్తికర పోటీ. 14 సీట్లు సాధిస్తామని రేవంత్ ధీమా. 10 పక్కా అంటున్న అమిత్ షా. బీఆర్ఎస్ 8 నుంచి 10 కూడా పెద్ద టార్గెటే. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ కు ఆదరణ. బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడతా ఉన్నారు. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్న వైనం. పీక్ స్టేజ్ లో ఎన్నికల ప్రచారం ఇక జోరందుకుంది. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. 14 సీట్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు. బీజేపీ కూడా ఈసారి డబుల్ డిజిట్ పక్కా అంటుంది. ఓ దశలో కమలం పార్టీ 17కి 17 అనే నినాదం ఎత్తుకుంది. ఈసారి హైదరాబాద్ కూడా మాదేనని ధీమా వ్యక్తం చేసింది. అయితే ప్రచారంలో వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టడంతో కమలం పార్టీ కాస్త రియాలిటీలోకి వచ్చినట్లు కనబడుతుంది. ఎంత పోటీ ఉన్నా 10 పక్కా అంటుంది. గురువారం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదే చెప్పారు. మరోవైపు లేవలేకుంటున్న బీఆర్ఎస్ కూడా 8 నుంచి 10 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది. దీంతో తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు ఎవరి వాదనలో నిజమెంత అని రాజకీయ వర్గాలు కూడా పబ్లిక్ పల్స్ ను గుర్తించే పనిలో పడ్డాయంటూ గ్రౌండ్ లో కాంగ్రెస్ స్ట్రాంగ్, కానీ తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది. దీనికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిదర్శనం. అయితే లోక్సభ ఎన్నికల్లో దానిని అందిపుచ్చుకోవడంలో హస్తం పార్టీ కొంత వెనుకబడినట్టు కనిపిస్తుంది. అయితే సీఎం రేవంత్ మినహా గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే నేతలు ఎవరూ లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఆయన ఒక్కడే లోక్సభ ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీలో జోష్ తీసుకొస్తున్నాడు. అయితే బయట జిల్లాలను కవర్ చేస్తూనే గ్రేటర్ పై ఫోకస్ పెట్టారు. మంత్రులు ప్రచారం చేస్తున్నా క్యాడర్ ఆశించిన రీతిలో ప్రచారం చేయలేకపోవడంతో రేవంత్ చెప్తున్నట్లుగా 14 సీట్లు పక్కానా అనే అనుమానం కలుగుతోంది. తాజాగా సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటే హస్తం పార్టీకి 8 నుంచి 11 సీట్లు పక్కా అన్నది విశ్లేషకుల అంచనా. అయితే ఆఖరి 2 రోజులు చాలా ముఖ్యం. అయితే పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అద్భుతంగా పనిచేయగలిగితే 1-2 స్థానాలు పెరిగే అవకాశాలు కూడా లేకపోదని చెప్పేసి 10 పక్క. తెలంగాణపై బీజేపీ గంపెడ్ ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధిస్తామని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు.